ఏంటి వీళ్ళేంటి ఇక్కడ చికెన్ షాప్లో ఉన్నారని చూస్తున్నారా? అదేనండి, అన్నయ్య అయితే కోటి దగ్గర కాచిగూడలో గోల్నాక దగ్గర అయితే చికెన్ షాప్ పెట్టాడు. సో మేము అన్నయ్య పాపది అన్నప్రాసన ఉంది, ఇక్కడికి వచ్చామన్నమాట. నాన్న ఫస్ట్ ఓపెనింగ్ రోజు అయితే రాలేదు, సో ఈరోజు తీసుకొచ్చాము. నాన్నకు షాప్ చూపిద్దామని చెప్పేసి ఇక్కడైతే ఆగామన్నమాట. సో నాన్నకి ఫస్ట్ అన్నయ్య సిటీకి రావడం అయితే అస్సలు ఇష్టం లేదు, అక్కడే ఉండి వ్యవసాయం చేసుకొని వాళ్ళతోటే ఉండాలని అయితే అనుకున్నాడు. కానీ అట్లా వీలు కాదు కదా, మనం చదువుకున్న చదువులకైతే ఉద్యోగాలు వచ్చి హ్యాపీగా ఉండాలంటే చాలానే కష్టము. ఇంకా ప్రైవేట్కి వెళ్తే అయితే చెప్పనవసరం లేదు, ఇంకా 10,000 20,000 ఇస్తారు, అవి మన ఖర్చులకే సరిపోతాయి. సో ఇలా చిన్న బిజినెస్ లాగా పెట్టుకుందామని చెప్పేసి అన్నయ్య అయితే సిటీకి వచ్చి చికెన్ షాప్ అయితే పెట్టాడు. ఇంకా నాన్న అంతా చెక్ చేస్తున్నాడు. మనం చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తే ఎలా అయితే మన అమ్మ నాన్న పట్టుకొని నడిపిస్తారో, ఇప్పుడు నాన్నని అన్న పట్టుకొని నడిపిస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకంటే ఇంకెక్కువ ఏం కావాలండి. అన్నయ్య అయితే ఆ నాన్నని తీసుకొచ్చి కౌంటర్లో కూర్చోబెట్టారు. ఇంకా ఇంతకంటే ఆనందం ఏముంటుందంటే, ఈ చిన్న చిన్న వాటిలోనే కోట్లు ఇచ్చిన కొనుక్కోలేని సంతోషాలు ఉంటాయి. ఇంకా అన్నయ్య అయితే చికెన్ కొడుతున్నాడు, నేర్చుకున్నాడు. ప్రతి తల్లిదండ్రికి ఇంతకంటే కావాల్సిన ఆనందం అయితే ఇంకెక్కడ ఉంటుందని చెప్పండి.